ప్రైజ్ ది లార్డ్ డియర్ ఆల్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇన్ క్రైస్ట్. బాగున్నారు కదా? మరి ప్రతి నెలలో మొదటి వారం భద్రాద్రి కొత్తగూడెంలోని అమ్మ తేజ మినిస్ట్రీస్ అందు దేవుడు చక్కని మరి సభలు జరిగిస్తూ ఉన్నారండి. ఈ ఏప్రిల్ నెలలో మరి 4, 5, 6వ తారీఖులలో శుక్ర, శని, ఆదివారాలలో మరి ఈ 3 రోజులు సువార్త స్వస్థత సభలు భద్రాద్రి కొత్తగూడెం అమ్మ తేజ మినిస్ట్రీస్ ప్రాంగణంలో జరగనే ఉన్నాయి. ఉదయం 10 గంటలకు, సాయంత్రం 6 గంటలకు జరుగుతున్న మరి ఈ ఆరాధనల ద్వారా ఈ 3 రోజులు జరుగుతున్న ఈ సభల ద్వారా దేవుడు ఘనమైన కార్యాలు చేయబోతున్నారండి. రండి, కుటుంబాలతో సహా రండి. కుటుంబాల్లో గొప్ప కార్యాన్ని ప్రభు చేయబోతున్నారండి. ఎన్నో విషయాల్లో నెమ్మది లేని వారిగా, సమాధానం లేని వారిగా ఉన్నారు కదా. ప్రతి విషయంలో ప్రభు అద్భుతాన్ని చేయబోతున్నారు. ఈ 3 రోజులు జరుగుతున్న ఈ ఆరాధనలో కుటుంబీకులతో పాటు మరి అందరం కలిసి పాల్గొందాం. మరి ఈ 3 రోజులు జరుగుతున్న ఈ సభల ద్వారా మరి నెలంతా కూడా మనం ఎలా ఉండాలి, ఎలా జీవించాలి, ఎలా ఆత్మీయంగా నడుచుకోవాలి, ఎలా భయభక్తులు కలిగిన జీవితాలతో ఉండాలి, అన్ని విషయాలను ప్రభు మనందరితో మాట్లాడనై ఉన్నారండి. ప్రాముఖ్యంగా ఏ రోగముతో, ఏ రుగ్మతతో, ఏ బాధతో, ఇబ్బందులతో, ఏ భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నా తప్పక పాల్గొనండి. ఈ 3 రోజులు జరుగుతున్న ఈ సభల ద్వారా గొప్ప విడుదలని ప్రభు అనుగ్రహించనై ఉన్నారు. తప్పక పాల్గొనండి. మీతో పాటు అనేకులను తీసుకొని రండి. మే గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప అందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. అలాగే మరొక మరి మీ అందరికీ అనౌన్స్మెంట్ చేస్తున్నామండి. 40 రోజులు ఉపవాస ప్రార్థన తర్వాత తిరిగి సికింద్రాబాద్లోని హరిహర కళ్యాభవన్లో అద్భుతమైన రీతిలో మరి 2వ శనివారం ఏప్రిల్ 12వ తారీఖు ఉదయం 9 గంటల నుంచి ప్రారంభించబడుతున్న సువార్త స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధనలకి మిమ్మల్ని ప్రత్యేకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. మరి హైదరాబాద్ మరి చుట్టుపక్కన పరిసర ప్రాంతం నుంచి ప్రజలు ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో తప్పక మరి 2వ శనివారం ఏప్రిల్ 12వ తారీఖు ఉదయం 9 గంటలకు ప్రారంభించబడుతున్న ఈ ఆరాధనలో తప్పక పాల్గొనండి. దేవుడు అనేకమైన గొప్ప కార్యాలు చేయబోతున్నారు. మరి 40 రోజులు ఉపవాస ప్రార్థన తర్వాత తిరిగి ప్రారంభించబడుతున్న ఈ ఆరాధనల ద్వారా అనేకమైన గొప్ప కార్యాలు ప్రభు మరి జీవితాల్లో జరిగించనే ఉన్నారు. రండి. ఏ బాధలతో ఉన్నా, ఏ రుగ్మతలతో ఉన్నా, ఏ భయంకరమైన పరిస్థితులతో ఉన్నా మరి మనం బాధపడుతూ కూర్చోవడం కాదండి. ప్రభు సన్నిధిలో మనం ఏడ్చుచు కన్నీళ్లు విడుస్తూ ఆయన పాదాలు పట్టుకొని దేవనకి సహాయం చేయమని అడిగినప్పుడు ఖచ్చితంగా ప్రభు సహాయం చేసి గొప్ప కార్యాలను చేయబోతున్నారు. ప్రత్యేకంగా గర్భఫలం లేని వారి కొరకు ప్రార్థన చేయబోతూ ఉన్నాం. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ప్రార్థన ఒక్కటే విజయాన్ని తీసుకొని రాబోతుంది. రండి, పాల్గొనండి, దైవ దీవెనలు పొందండి. మీ అందరినీ ప్రభు దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ప్రతి ఉదయం చాలా చక్కగా పరిశుద్ధ ఆత్మ దేవుడు మనల్ని నడిపిస్తూ ఉన్నారు. ఎంతో ధైర్యాన్ని మన జీవితాల్లో ప్రభు నింపుతూ ఉన్నారు. చాలా విశేషకరమైన మాటల ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ధైర్యాన్ని మన జీవితాల్లో నింపుతూ మనల్ని అన్ని విషయాల్లో నడిపిస్తున్న దేవునికి మహిమ కలుగును గాక. ప్రతి ఉదయం లేవగానే దేవుని మాటలు వినడం, ఆయన మాటలు ధ్యానించడం, ఇలా మన జీవితాల్లో సమాధానం, సంతోషం, నెమ్మదిని చూడగలుగుతున్నాం. కోల్పోయినవన్నిటిని కూడా మనం పొందుకోగలుగుతున్నామండి. మరి ఈ ఉదయం ఆలస్యం చేయకుండా దేవుని మాటల్ని మరి ప్రతిరోజు లాగానే ఈ ఉదయం కూడా ధ్యానిద్దామా? ఈ ఉదయం పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుతున్న తన ప్రత్యేకింపబడిన మాటలు ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయం 17వ వచనం. నేను నీకు ఆరోగ్యము కలగచేసేదను, నీ గాయములను మాన్పెదను. దేవుని నామానికి మహిమ. అద్భుతకరమైన మాటలు కదండి. చాలా చక్కగా ఉదయకాల సమయంలో ప్రభు మాట్లాడుతున్నారు. నేను నీకు ఆరోగ్యాన్ని కలగచేసి నీ గాయాలన్నిటినీ కూడా మాన్పే దేవుడినని ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. ఈ రోజున ఏ పరిస్థితిలో ఉన్నారు చూడండి. అనారోగ్యము అంటే శారీరక అనారోగ్యమే కావచ్చు, లేకపోతే ఆత్మీకంగా అనారోగ్య స్థితిలో ఉండొచ్చు కదండి, లేకపోతే మానసికంగా అనారోగ్య పరిస్థితిలో ఉండొచ్చు. ఇలా చాలా విషయాల్లో ఆరోగ్యంగా లేకున్న వారిగా ఉన్నారు కదా. ఒకప్పుడున్న భక్తి, ఒకప్పుడున్న ప్రార్థన జీవితం ఇప్పుడు లేదేమో. పాడైపోయిన జీవితాలు ఉండడం చూస్తూ ఉన్నారా? లేదా
అనారోగ్య పరిస్థితుల్లో మరి చాలా శారీరక అనారోగ్యంతో బాధపడుతున్నారా? అది ఏదైనా కానండి, ప్రభువే మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి అద్భుతమైన రీతిలో గాయాలన్నింటినీ కూడా మాన్పే దేవుడై ఉన్నారని మాట్లాడుతూ ఉన్నారు. చాలా గుండె చెదిరిన గాయాలు, హృదయంలో చాలా గాయాలు ఉంటూ ఉంటాయి కదండి. చాలా నిందలు, అవమానాలు, పరిస్థితులు బాలేని సందర్భాలు ఎన్నో విషయాల్లో మనం చెప్పింది అవతల వారికి అర్థం కాదు, లేకపోతే మనల్ని తప్పుగా మనుషులు మనల్ని అంచనా వేస్తూ ఉంటారు. మనం మంచికి వెళ్తున్నా కానీ మరి మనుషులు ఎలా ఉంటుందంటే వారి మాటలు మనం ఏదో తప్పు చేస్తున్నామనో లేకపోతే ఇంకేదో చేస్తున్నామనో ఏదో అనరాని మాటలు అంటూ మానసికంగా కృంగదీసే మరి బాధ పెట్టే పరిస్థితులను మన జీవితాల్లో మనం చూస్తూ ఉంటాం. అయితే నువ్వు ఏ గాయంతో ఉన్నా, అది శారీరక గాయమే లేకపోతే మరి ఆత్మీయ జీవితంలో ముందుకు వెళ్తున్నప్పుడు నిన్ను ఎంతమంది వెనకకి లాగాలని చూస్తూ ఎంతో వేదన పెడుతున్నారేమో, బాధ పెడుతున్నారేమో, ఆ గాయంలో అయినా కావచ్చు, ప్రతి గాయాన్ని ప్రభువే మాన్పిపోతున్నారు. ఆమేన్. ప్రతి గాయాన్ని ప్రభువే తొలగించబోతున్నారు. అద్భుతమైన రీతిలో ప్రభు నడిపించినై ఉన్నారండి. ధైర్యం కలిగి ఉండండి, అధైర్యపడకండి. ప్రభు గొప్ప కార్యాలు చేయబోతూ ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో ఒకటే, దేవుడిస్తున్న ఈ చక్కని వాగ్దానాన్ని చేతిన పట్టుకోండి. నేను నీకు మంచి మరి ఆరోగ్యాన్ని కలుగచేసి నీ గాయాలన్నింటినీ కూడా మరి మాన్పుతానని ప్రభు మాట్లాడుతుండగా ఈ మాటల్ని పట్టుకొని బలముగా ముందుకు వెళ్దాం. దేవా, ఈ రోజున చక్కని మాటను మాట్లాడావు. ఈ మాటలు నా జీవితాల్లో మరి ఇదిగోని నా జీవితంలో నెరవేర్చబడాలి. నేను మాటల ద్వారా ప్రభావితమై చక్కని జీవితాలతో నా జీవితం ముందుకు సాగాలయ్యా అని ప్రార్థన పూర్వకంగా ముందుకు సాగుతూ ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. ఈ ఉదయకాల సమయంలో ఇదిగో నీకున్న ప్రతి గాయాన్ని ప్రభువే తుడిచివేయబోతున్నారు, కొట్టివేయబోతున్నారు. నేను ఒక గొప్ప స్థితిలో ఉంచబోతున్నారు. నీ జీవితాన్ని నూతన పరచబోతూ ఉన్నారు. అధైర్యపడకండి, ధైర్యంగా ఉండండి. ఏ విషయంలో బాధపడుతుండగా ఎత్తిపట్టి ప్రార్థించండి. ప్రభు గొప్ప కార్యం తలపెట్టబోతున్నారు. మరి ఉదయకాల సమయంలో ఎంత చక్కగా ప్రభు మాట్లాడిన తర్వాత మరి ప్రార్థన పూర్వకంగా ఉందామా? దేవా, నాలో ఏ విషయంలో కూడా నేను ప్రార్థనని ఆపకుండా, విశ్వాస జీవితాన్ని ఆపకుండా, రయ్యా నేను నిరుత్సాహపడకూడదయ్యా, ఏ విషయంలో బాధపడకూడదు, నీ వైపే చూడాలయ్యా అని ప్రార్థన పూర్వకంగా ఉందాం. ప్రభు నామాన్ని మహిమపరుద్దాం, ప్రార్థిద్దాం. తండ్రి, మీ నామానికి మహిమ కలుగునుగాక. చక్కని రీతిలో ఈ ఉదయకాల సమయంలో మీరు మాతో మాటలందుకు స్తోత్రం. మీ బలమైన మాటల ద్వారా మేము ఎంతగానో దీవించబడుతున్నామయ్యా. సహాయం చేసినందుకు స్తోత్రమయ్యా. అయా, ప్రతి అనారోగ్యాన్ని ప్రభా మీరు కొట్టివేసి మంచి ఆరోగ్యాన్ని కలగచేసి అయా ఎదుగుని గాయాలన్నింటినీ కూడా తుడిచివేస్తానని మాట్లాడినందుకు స్తోత్రం. ఈ ఉదయకాల సమయంలో మీ మాటల ద్వారా ధైర్యము చేత నింపబడుతున్నాం. ఎంత వేదన పడుతున్నారో మా ప్రియులు, ఏ విషయాన్ని బట్టి చాలా ప్రభా ఎదుగుండి చింతిస్తున్నారో అయా, కొరతతో ఉన్నారు, ప్రతి విషయంలో అద్భుతం జరుగునుగా కానీ ప్రార్థిస్తున్నాం. మరికొన్న ప్రతి గాయాలను మీరే కొట్టివేయండి అయా, ప్రతి గాయాన్ని మీరే మాన్పండి. అద్భుతం జరుగునుగాక, కృప కలుగునుగాక. మా ప్రియులందరూ చేస్తున్న పనుల్లో, ప్రయత్నాల్లో ఈ రోజంతట్లో మీరు తోడే ఉందిరుగాక. అయా, నూతనంగా అయా బిడ్డలు ప్రభా స్టార్ట్ చేస్తున్న ప్రతి పనిలో, అది శంకుస్థాపనే కావచ్చు, లేకపోతే ప్రభా ఎదుగుని మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం, అదయా కొత్త నూతనమైన బిజినెసెసే కావచ్చు, లేకపోతే నూతనమైన కన్స్ట్రక్షన్సే కావచ్చు, అవి ఏవైనా కానీ బిడ్డలకి నీ కృప తోడే ఉండును గాక, క్షేమం కలుగును గాక, కృప కలుగును గాక. అలాగే మేము ప్రార్థిస్తున్నాం. ఎంతమంది అయితే అనారోగ్యంతో ఉన్నారో, హాస్పిటల్స్ పైన, వెంటిలేటర్స్ పైన, ఐసీయూలో, చావు బ్రతుకుల మధ్యలో ఉన్నారో, మేము ప్రార్థిస్తున్న వారి జ్ఞాపకం చేసుకోమని, మంచి ఆరోగ్యం చేత నింపబడదురు గాక, ప్రతి అనారోగ్యం ఆరోగ్యకరంగా మార్చబడును గాక, కృప కలుగును గాక, దీవించబడదురు గాక అని మేము ప్రార్థిస్తున్నాం. అలాగే ఎంతమంది అయితే ఉదయకాల సమయంలో అయా మీ కార్యాల కొరకు ఎదురు చూస్తూ ఉన్నారో, వారి జీవితంలో అద్భుతమైన కార్యాలు జరుగును గాక. ఏ విషయంలో అయా ఆగిపోవడానికి వీళ్ళదు, సాగిపోయే వారిగా ఉందురుగాక. అలాగే మేము ప్రార్థిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో వెళ్తున్న ప్రతి మార్గాల్లో క్షేమాన్ని కలగచేయండి. ఆఫీస్కి వెళ్తుండగా అయా ఎదుగోండి, బయటకు వెళ్తుండగా వేరే పనుల మీద, మినిస్ట్రీ పనుల మీద, అది ఏ పని అయినా బయటికి వెళ్తుండగా మీ సన్నిధి బిడ్డలకి ఉండును గాక. అయా వారి చుట్టూ మీ అగ్ని కంచెను వేయండి, కృప కలుగును గాక అని ప్రార్థిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో యవనస్తుల్ని, చిన్న బిడ్డల్ని, అయా విధవరాళ్లను అయా ఎదుగోండి ప్రభా కొరతతో, కళ్ళతో చెందిన పరిస్థితులతో ఎంతమంది అయితే ఉన్నారో వారిని మీరు తాకండి, కృప కలుగును గాక, మంచి ఆరోగ్యం, క్షేమం కలుగును గాక. అయా చేస్తున్న ప్రతి పనులలో, ప్రయత్నాల్లో మీరు తోడే ఉండమని వేడుకుంటున్నాం. అయ్యా గొప్ప చేయమని వేడుకుంటున్నాం ప్రభా. ఈ ఉదయకాల సమయంలో మా ప్రియులందరూ ప్రభా బయటికి వెళ్తుండగా, వస్తుండగా ప్రయాణంలో క్షేమం కలుగును గాక. ప్రతి ఆటంకాలను మీరు తొలగించండి, అందరికీ మీరు తోడుగా ఉండి
సమస్తమైన విషయాలు కృప చూపిస్తూ రమ్మని అందరినీ మీ చేతులకు అప్పగిస్తూ ఈ రోజంతా మీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ ప్రత్యేకంగా ఉదయకాల సమయంలో ఎంతమంది బర్త్డేస్, మ్యారేజ్ డేస్, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకుంటున్నారు అందరి పట్ల మీ దయను, మీ కృపను, మీ కనికరాన్ని కుమ్మరిస్తూ బ్లెస్ చేయమని అందరినీ మీ చేతులకు అప్పగిస్తూ యేసు నామమున అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం మా తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప అందరికీ తోడై ఉంటుంది గాక. ప్రాముఖ్యంగా ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే మ్యారేజ్ డేస్, బర్త్డేస్, మీ స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకుంటున్నారో అందరికీ ప్రత్యేకమైన శుభములు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ఆమెన్.